ఫస్ట్ టైం ఈ దేశ ఎన్నికల ముఖ చిత్రంలో నేను అధికారంలోకి వస్తే, మా పార్టీ అధికారంలోకి వస్తే, అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి అయిన ఒక గంటలోపు మద్య నిషేధాన్ని ఎత్తేస్తా, తీసుకొస్తా కాదు ఎత్తేస్తా, అంటే మద్యాన్ని తీసుకొస్తా, నిషేధాన్ని ఎత్తేస్తా అంటూ ఓట్లు అడుగుతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదా. भाई 2 बरस से कह रहे हैं जन स्वराज की सरकार बनी तो 1 घंटे के अंदर शराबबंदी को उठाकर फेंक देगा. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చి జనసురాజ్ అనే పార్టీని పెట్టి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తూ తన ఎన్నికల అస్త్రాల్లో భాగంగా ప్రధానాస్త్రంగా ఈ మాట అంటున్నారు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా చూసుకుంటే మొత్తంగా అనేక సందర్భాల్లో మద్యం అనేది ఒక ఎవర్ గ్రీన్ ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారుతూ వచ్చింది. నేను అధికారంలోకి వస్తే మద్య నిషేధాన్ని తీసుకొస్తా, అంటే మద్యాన్ని బ్యాన్ చేస్తా అని ఎన్నికల ముందు ప్రచారం చేసి అధికారం చేపట్టిన తర్వాత మద్యాన్ని బ్యాన్ చేసింది, మాట నిలబెట్టుకున్నది ఒకే ఒక్కరు, ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు మద్య నిషేధం చేస్తాం, మద్యాన్ని విడతల వారీగా నిషేధిస్తాం, మద్యాన్ని పూర్తిగా తీసేస్తాం, బ్యాన్ చేస్తాం అని చెప్పిన వాళ్ళెవ్వరూ కూడా మాట నిలబెట్టుకోలేదు, ఒక్క ఎన్టీఆర్ మినహా. అది తెస్తామన్నా తీసేస్తామన్నా, తెస్తామని చెప్పింది ఇంతవరకు ఎవరూ లేదు, ఇప్పుడు ప్రశాంత్ కిషోరే. బట్ ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎందుకు మద్యాన్ని తీసుకొస్తానని ఎన్నికల్లోకి వెళ్తున్నారు? ఎందుకంటే తను చెప్తూ ఉన్నది ఏంటంటే, బీహార్లో మద్య నిషేధం ఉన్న మాట వాస్తవమే అయినా కూడా అది పేపర్ మీదకే ఉంది, మద్యం ఏరులై పారుతోంది, ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తోంది. అలాంటప్పుడు ఈ మద్యం అమ్మిన తాలూకు డబ్బులు ఎక్కడికి పోతున్నట్టు అంటారు ఆయన. సో అదేదో లీగలైజ్ చేసేస్తే, బాహాటంగా ప్రభుత్వమే మద్యాన్ని తీసుకొచ్చి అమ్మితే ఆ డబ్బులు ఖజానాకు వస్తుంది, తద్వారా బీహార్ పిల్లల చదువులకి, ఇక్కడ ఉద్యోగాలకి ఉపయోగపడతాయి అంటూ నేను అధికారంలోకి వచ్చిన గంటలో మద్య నిషేధాన్ని ఎత్తేసి మద్యాన్ని తీసుకొస్తా అంటున్నారు. మరి ఈ అస్త్రం ప్రశాంత్ కిషోర్కి బౌన్స్ బ్యాక్ అవుతుందా, ఉపయోగపడుతుందా? మీ కమెంట్ రాయండి.